అస్మద్గురుభ్యో నమః. ధరిత్రీ దినోత్సవం, ఎర్త్ డే అని గత 55 సంవత్సరాలుగా మనము వింటూ ఉన్నాం. ఏప్రిల్ 22ను ప్రతి ఏటా ఎర్త్ డేగా పాటిస్తున్నాం. 1970 ఏప్రిల్ 22న అమెరికా మంత్రి గెలార్డ్ నెల్సన్ అమెరికా ప్రజలలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచడానికి ఎర్త్ డే ఆచరణ మొదలుపెట్టారు. 1990వ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 141 దేశాలలో ఎర్త్ డేను ఆచరించడం మొదలైనది. నేడు 175 దేశాలలో ఎర్త్ డేను ఆచరిస్తున్నారు. ఎర్త్ డే నెట్వర్క్ అనే సంస్థ అనేక కార్యక్రమాల ద్వారా వివిధ దేశాలలో ఎర్త్ డే ఆచరణకు సహాయం చేస్తున్నది. మన దేశంలో కూడా ఈ ఎర్త్ డే ధరిత్రి దినోత్సవం రోజున మొక్కలు నాటడము, చర్చలు, సమావేశాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యా సంస్థలు లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ధరిత్రి దినోత్సవం రోజున ఒక మొక్కనైనా వారి ఇంటి నందు నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జనంలో ఆరోగ్యం పట్ల, ఆహారపు అలవాట్ల పట్ల, పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ సేంద్రియ పద్ధతిలో పండనివి అంటే రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా పండిన పంట ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు మొదలైన వాటికి గిరాకీ పెరుగుతోంది. దానికి నిదర్శనం ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆర్గానిక్ మార్కెట్. ఇక్కడ ఎకోకర్ అనే సంస్థ ఆమోదించిన సేంద్రియ పద్ధతిలో పండిన సరుకులు దొరుకుతాయి. ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవారే కాక పర్యావరణ సంరక్షణ పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఇక్కడ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ మార్కెట్ను ప్రారంభించిన కవితాముఖి, మనం ఈ భూమిపై ఉండేది ఒక్క జీవితకాలం మాత్రమే, అయితే ఈ భూమి తల్లి ఇంకా ఎన్నో తరాలను పోషించాలి. అలాంటి భూమి తల్లిని కాపాడుకొని మన ముందు తరాలకు అందించడం మన బాధ్యత అంటారు. మనుషులు మరణించిన తర్వాత వారి శరీరాలను దహనం చేయడం సంప్రదాయం. ఇందుకు ఎక్కువ మోతాదులో కట్టెలను వాడుతున్నారు. ఆచార సంప్రదాయాలను కాసేపు పక్కన పెడితే శరీరాలను దహనం చేయడం ద్వారా పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. శరీరాన్ని కాల్చడం ద్వారా వాతావరణంలో ఎంతో కాలుష్యం విడుదలవుతుంది. కొందరి అభిప్రాయం ప్రకారం సంప్రదాయ పద్ధతిలో చితులు వాడకుండా విద్యుత్ దహన వాటికలను ఉపయోగించడం వల్ల ఎన్నో లక్షల చెట్లను కాపాడినట్లే. అలాగే మృత శరీరాన్ని ఖననం చేసే చోట సమాధులు కట్టకూడదు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆ స్థలాన్ని అలాగే వదిలేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భూమి వ్యవసాయానికి ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇది మన మనోభావాలను దెబ్బతీస్తుందని భావించకుండా ఈ ఆలోచన వెనుక భూమాతకు చేకూరే మంచి ఎంత ఉంది అని ఆలోచించాలి. భూమి కేవలం మనదేనా అంటే మనుషులదేనా? కానే కాదు. మనతో పాటు జీవించే ప్రతి ప్రాణికి భూమి మీద జీవించే హక్కు ఉంది. నిజం చెప్పాలంటే మనుషులు సజావుగా బతకాలంటే తోటి ప్రాణుల అవసరం ఎంతో ఉంది. ఎంతో చిన్నవని తేలికగా చూసే కీటకాలు కూడా మనుషులకు చాలా సహాయం చేస్తాయి. సీతాకోక చిలుకల విషయం తీసుకుంటే అవి చూడడానికి అందంగా ఉండడమే కాకుండా మొక్కలు, చెట్లు విస్తరించడానికి దోహదపడతాయి. కప్పలు క్రిమికీటకాలను తింటూ వాటి సంతతిని అదుపులో ఉంచుతున్నాయి. చీమలు లేకుంటే పక్షులకు ఆహారం ఉండదు. పక్షులు లేకపోతే అడవులు విస్తరించు. అడవులు లేకపోతే వర్షము కురవదు. వర్షం లేకపోతే పంటలు పండవు. చివరకు మనము ఎండిపోతాం. అందుకే అంతరించిపోతున్న జీవులను కాపాడడానికి మనము మన వంతు ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.